కడప జిల్లా బద్వేల్లో రెచ్చిపోతున్న కబ్జా రాయిళ్లకు ప్రభుత్వం చెక్ పెట్టదు. భూ కబ్జాలపై ప్రభుత్వం కొరడా ఝుళిపించుతున్నారు. కబ్జాకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ఆక్రమణకు గురైన భూముల్లో అధికారులు బోర్డులు పెట్టారు. కాశీనాయన మండలం నాయనపల్లి గ్రామంలో సర్వే నంబర్ 129/1లో 319 ఎకరాలు, సర్వే నంబర్ 130లో 169 ఎకరాలు, సర్వే నంబర్ 217లో 856 ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తిస్తూ అధికారులు బోర్డులు పెట్టారు. భూములను ఎవరైనా ఆక్రమించినా, సాగు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసినట్లు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సోదరుడు సత్యనారాయణ రెడ్డిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూముల్లో బోర్డులు ఏర్పాటు చేయడంతో వ్యవసాయానికి ఉపయోగించిన విద్యుత్ కనెక్షన్లు అధికారులు తొలగించారు. కడప జిల్లా బద్వేలులో రెచ్చిపోతున్న కబ్జా రాయిళ్లకు ప్రభుత్వం చెక్ పెట్టింది. భూ కబ్జాలపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తున్నారు. కబ్జాకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ఆక్రమణకు గురైన భూముల్లో అధికారులు బోర్డులు పెట్టారు. కాశీనాయన మండలం నాయనపల్లి గ్రామంలో సర్వే నంబర్ 129/1లో 319 ఎకరాలు, సర్వే నంబర్ 130లో 169 ఎకరాలు, సర్వే నంబర్ 217లో 856 ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తిస్తూ అధికారులు బోర్డులు పెట్టారు. భూములను ఎవరైనా ఆక్రమించినా, సాగు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసినట్లు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సోదరుడు సత్యనారాయణ రెడ్డిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూముల్లో బోర్డులు ఏర్పాటు చేయడంతో వ్యవసాయానికి ఉపయోగించిన విద్యుత్ కనెక్షన్లను అధికారులు తొలగించారు. వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ అవధూత కాశీనాయన మండల పరిధిలోని నాయనపల్లె గ్రామ పంచాయతీ రెవెన్యూ 129-1, 130, 217 ఈ సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అక్కడ సొంతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ట్రాన్స్ఫార్మర్ల ద్వారా మోటార్లు ఆడించుకొని ఆ ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ ఉన్నటువంటి వీటిని ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవనీయులైన ఆర్డీఓ గారు, మా పై అధికారుల ఆదేశాల మేరకు 6 ట్రాన్స్ఫార్మర్లను స్వాధీనం చేసుకొని మా కార్యాలయంకు తీసుకొని రావడం జరిగింది. వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ అవధూత కాశీనాయన మండల పరిధిలోని నాయనపల్లె. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తాడు ఫ్రమ్ కడప. హుసేన్. థ్యాంక్ యూ రీనా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో నేతలు పాల్పడినటువంటి భూ కబ్జాలపై సీరియస్ యాక్షన్ తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలోనే కబ్జాలకు ప్రముఖమైన కేంద్రంగా మారినటువంటి బద్వేలు నియోజకవర్గంలో ఈ భూ కబ్జాలపై ప్రభుత్వ చర్యలు చాలా కఠినంగానే ఉంటున్నాయని చెప్పుకోవచ్చు. గడిచిన 5 ఏళ్లలో వందలు కాదు, ఇక్కడ అంటే బద్వేలు నియోజకవర్గంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను ఇక్కడి బడా మరియు చోటా నేతలు అంటూ తేడా లేకుండా ఎవరికి వారు ఇష్టానుసారంగా దొరికినట్టుగా కనిపించినటువంటి కొండ, గుట్ట, ఆ తర్వాత వంకలు, వాగులు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎక్కడ ఖాళీ జాగా జరిగితే ఆ భూములను కబ్జా చేసుకోవడం, అధికారులను బెదిరించో, భయపెట్టో లేక ప్రలోభ పెట్టో ఆన్లైన్లోకి ఎక్కించుకోవడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, బద్వేలు వైసీపీకి సారథ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ అయిన సీనియర్ నేత గోవిందరెడ్డి సోదరుడు సత్యనారాయణ రెడ్డి ఈ రకమైనటువంటి అనేకమైన వందల ఎకరాల భూములను కబ్జా చేసినట్లుగా అధికారులు గుర్తించారు. అంతేకాదు ఆ భూముల్లో పంటలను కూడా సాగు చేస్తున్నట్లుగా అధికారులు తేల్చారు. శ్రీ కాశీనాయ అదే బద్వేలు నియోజకవర్గ పరిధిలో ఉంటున్నటువంటి శ్రీ కాశీనాయన మండలం నాయనపల్లి గ్రామ పొలంలో మొత్తం 1344 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించడం జరిగింది. అలాగే దీంతో ఈ కడప జిల్లా కలెక్టర్ కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ బద్వేలు ఆర్డీఓను ఆదేశించారు. దీంతో కాశీనాయన మండల రెవెన్యూ అధికారులు అందుకు సంబంధించిన భూముల్లో
బోర్డులు కూడా అంటే హెచ్చరిక బోర్డులు కూడా పాతడం జరిగింది. అంటే ఈ భూములు అంటే ఆక్రమించినటువంటి భూములకు సంబంధించినటువంటి వివరాలు ఒకసారి మనం చూసుకుంటే కనుక కాశీనాయన మండలం నాయనిపల్లి గ్రామ పొలం సర్వే నెంబర్ 129/1 లో 319 ఎకరాలు, తర్వాత సర్వే నెంబరు 130లో 169 ఎకరాలు, అలాగే మరో సర్వే నెంబర్ అయినటువంటి 217లో 850 ఎకరాలు ప్రభుత్వ భూమిగా తేల్చారు. ఇందుకు సంబంధించి అన్ని సర్వే నెంబర్లలో అక్కడి భూముల్లో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే ఈ భూముల్లోకి మళ్ళీ దిగిన తర్వాత సాగు చేయాలని ప్రయత్నించినా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇదే భూముల్లో సాగు కోసం అంటే గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి జలసిరి అనేటువంటి పథకం కింద ఉచిత బోర్లను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడి వైసీపీ నేతలు ఈ భూముల్లో సాగు కోసం అలాగే సాగు కోసం అవసరమైనటువంటి విద్యుత్ కనెక్షన్లను కూడా ఆ శాఖ అధికారులు ప్రస్తుతము తొలగించారని మనం చెప్పుకోవచ్చు. సొంతంగా అంటే ఈ భూములను అంటే కబ్జా చేసినటువంటి భూములను సాగు చేసుకోవడానికి సొంతంగా ఏర్పాటు చేసుకున్న 6 ట్రాన్స్ఫార్మర్లను కూడా విద్యుత్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ట్రాన్స్ఫార్మర్లను తీసుకొని వాళ్ళ కార్యాలయాలకు తరలించడం కూడా జరిగింది. రీనా. రైట్ హుసేన్, థ్యాంక్ యూ.